మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను, గమనించి చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, భారము నా మీద మోపబడి ఉన్నది అనే మాటను మనం ఇక్కడ చదివిన లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఈ భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఎవరు ఈ భారాన్ని ఈ భక్తుని మీద మోపారు? ఏ భారాన్ని మోపారు? ఎందుకు మోపారు అనే విషయాలు మనం ఆలోచిస్తే, అతని మీద మోపబడిన భారము సువార్తను ప్రకటించాలి అనే భారం ఆయన మీద ఎవరో ఒకరు మోపారట. అంతకుముందు వచనములు అంటాడు, సువార్తను ప్రకటించుటకు నాకున్న హక్కులలో నేను దేన్ని ఉపయోగించుకోలేదు. ఎవరో ఏదో డబ్బులు ఇస్తారని ఆశించలేదు. సేవను లాభ సాధనమని నేను ఉపయోగించుకోలేదు. నేను ఉచితముగా సువార్తను ప్రకటిస్తూ వచ్చాను అని వ్రాస్తూ ఎందుకు ఇలా చేశానంటే, ఈ భారము నా మీద మోపబడి ఉన్నది. పౌలు భక్తుడు సువార్తను ప్రకటించకుండా అతన్ని ఆటంకపరచడానికి సాతాను సకల విధాల ప్రయత్నాలు చేశాడు. ఆ భక్తునికి ఎన్నో వ్యతిరేక పరిస్థితులు ఎదురైనాయి. ప్రియులారా, ఆయనకు వచ్చిన పరిస్థితులను ఆయన వర్ణిస్తున్నాడు. మీరు గమనించండి, ఎన్నెన్ని బాధలు భారములు కలిగినవో. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం చదవనక్కరలేదు. 4వ అధ్యాయము 10వ వచనము మీరు చూసినట్లయితే ఆ క్రిందికి కొన్ని విషయాలు చెబుతున్నాడు. మేము బలహీనులము, మేము ఘనహీనులము. దాదాపు 30 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఈనాడు మేము ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం. 30 ఏళ్ళు సేవ చేశాం, వేలాత్మలు సంపాదించాం. ఇప్పటిదాకా మాకు నిలవరమైన నివాసం లేదు. ఇప్పటి వరకు మేము స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. ఎంత యోగ్యుడండి! నిన్న మొన్న రిక్షా దొక్కినవాడు, చెప్పులు కుట్టినవాడు సడన్ గా పాదిరైపోయి, మంచిదే, కుళ్ళుకోవడం కాదు. నేను తిరిగాను విమానాల్లో, అన్ని వాహనాలు, ఎడ్ల బండి మొదలుకొని సైకిల్ మొదలుకొని విమానం దాకా అన్ని ఎక్కించాడు ప్రభు. ఎవరి మీద అసూయ పడాల్సిన స్థితిలో నన్ను ఉంచలేదు దేవుడు. ఈ లోక రీతిగా పరలోక సంబంధంగా ఇతరులు నా యందు అసూయ పడుతున్నారు, కానీ నేనెవరిని చూసి కుళ్ళుకునే పరిస్థితి లేదు. కుళ్ళుతో చెప్పట్లేదు. కానీ ఈనాడు ఉన్నటువంటి సేవకులకు పౌలుకు ఎంత భేదమో చూడండి. 30 ఏళ్ళు సేవ చేశాడు. ఇప్పటిదాకా నేను స్వహస్తాలతో కష్టపడి పనిచేస్తున్నాను. ఆకలి, దప్పిక, వస్త్రహీనత, ఉపవాసాలు, జాగరణాలు, అందరి చేత పిడిగుద్దులు తింటూ ఉన్నాం. అందరి చేత మురికిగా పెంటగా అసహించుకొనబడుచు ఉన్నాం అని మాట్లాడుతున్నాడు. అయితే ప్రియులారా, ఈ సకల పరిస్థితుల యందును ఆయన తన పని మీద ఉన్నటువంటి ఆ ఏకాగ్రతను మాత్రం విడిచిపెట్టలేదండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయములో 2వ కొరింథీ 6వ అధ్యాయములో 8వ వచనం చూడండి. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ఘనత యందును అఘనత యందును
అంటే ఘనతకు వ్యతిరేకార్థం, అది వ్యతిరేకమైన పరిస్థితి. అందరూ జేజేలు పలకడమేమో ఘనత, అందరూ అసహించుకొని చీ కొట్టడం అఘనత. సుకీర్తి అంటే అందరూ మన గురించి మంచిగా గొప్పగా మాట్లాడుకోవడం సుకీర్తి. దుష్కీర్తి అంటే అందరూ చెడ్డగా మాట్లాడుకోవడం. అవన్నీ ఎవరికి ఉన్నాయండి? పౌలు గారికి ఏమేమి ఉన్నాయి? ఘనత ఉన్నది, అఘనత ఉన్నది, సుకీర్తి ఉన్నది, దుష్కీర్తి ఉన్నది. పౌలు కంటే మాదిరి పురుషుడు ఎవడైనా ఉన్నాడా లోక చరిత్రలో? యేసు తరువాత మనకు మాదిరి పురుషుడు పౌలు ఒకడు మాత్రమే. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనక నన్ను పోలి మీరు నడుచుకుండనగలిగే ధైర్యం ఆయనకుంది. ఎంత ధైర్యం, ఎంత దమ్మండి బాబు! ఆ మాట ఎవరు అనగలిగారు? పేతురు, యోహాను, యాకోబు ఎవరు అనలేకపోయారు ఆ మాట. ఫాలో మీ, ఇమిటేట్ మీ, నన్ను మీరు అనుకరించండి అని అన్నాడు. దేవుడు ఆ మాట అననిచ్చాడు, అనుమతించి దాన్ని బైబిల్లోకి రానిచ్చాడు. మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు గాని మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిన మాటలు మాత్రమే ఈ లేఖనాల్లోకి వచ్చాయి. అలాగైతే ఈ మాట కూడా దేవుడు పలికించిందే. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మహానుభావుడికి కూడా సుకీర్తి ఉంది, దుష్కీర్తి ఉంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు మీ తరంలో ఒక ప్రవక్తను వెంబడించాలంటే ఎలాంటి వాడిని ఎన్నుకుంటారు? ఇద్దరు దైవజనులు కనపడుతున్నారు. ఒకడిని గూర్చి లోకమంతా మంచిగా మాట్లాడుకుంటారు కానీ చెడు మాట్లాడరు. అందరూ అతన్ని గురించి మంచి సదభిప్రాయమే కలిగి ఉంటారు. ఇంకొకడు ఉన్నాడు, అతన్ని గురించి సగం మంది చెడుగా మాట్లాడతారు, సగం మంది మంచిగా మాట్లాడతారు. ఈ ఇద్దరిలో మీరు ఎవరిని వెంబడించడానికి ఇష్టపడతారు చెప్పండి? సగం మంది దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కొంతమంది ఏమో మెచ్చుకుంటున్నారు. అలాంటి వాడిని వెంబడిస్తే ఏం జరుగుద్ది తెలుసా? మనల్ని కూడా సమాజంలో సగం మంది మెచ్చుకుంటారు, సగం మంది దూషిస్తారు. కాబట్టి క్షేమకరమైన పద్ధతి ఏంటంటే ఎవరి మీదనైతే విమర్శలు లేవో అతన్ని వెంబడించడానికి మనుషులందరూ ఇష్టపడతారు. కానీ ఆ లెక్కన ఈనాడు పౌలు మన మధ్యలో జీవిస్తే మన ఓటు పౌలుకు పడనే పడదు. మన ఓటు పౌలుకి వెళ్ళమండి. గొప్ప ప్రసంగికుడు కానీ సుఖమేంటండి, ఆయన చుట్టూ చాలా దుష్కీర్తి ఉంది. గొప్ప మర్మాలు చెబుతాడు మహాజ్ఞాని, కానీ సుఖమేంటండి, ఆయనకు కాస్త అఘనత కూడా ఉంది. ఆనాడు పౌలు ఎంత వేదన పడ్డాడో, దేవదర్శనం ఎరిగిన వాడు, ప్రభువును ముఖాముఖి చూచిన వాడు, మూడవ ఆకాశానికి వెళ్ళి వచ్చి పరలోక మర్మాలు విని కళ్ళార చూచి గ్రహించి తరములలోను యుగముల్లో దాచబడ్డ మర్మములను దేవుని కృప వలన ప్రకటించిన వాడు పరమార్థ జ్ఞాని అని చెప్పొచ్చు. అలాంటి మహాభక్తుణ్ణి అందరూ చెడుగా మాట్లాడుకుంటుంటే ఎంత వేదన పడ్డాడో, హృదయం ఎంత కృంగిపోయిందో, ఎంత వేదన పడ్డాడో తెలియదు. కానీ ఈ శ్రమలన్నిటిలోనూ నజరేయుడని యేసే లోక రక్షకుడిని చెప్పక మానలేదు. ఘనతల యందును సుకీర్తి దుష్కీర్తుల యందును ఏకరీతిగా దేవుని వాక్యము చెప్పుట యందు మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ప్రియులారా, ఎలాగున్నారండి? ఎలాగున్నారు? ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు ఎలాగున్నారు? ఎలా సేవ చేస్తున్నారు? పౌలు అడగండి, ఎలా చేస్తున్నారు? ప్రియులారా, ఎన్ని తుఫానులు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ప్రళయాలు వచ్చినా చెక్కు చెదరని ముక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయారంటే కారణం ఒకటే, ఆ భారము నా మీద దేవుడు మోపి ఉన్నాడు. సువార్తను
ప్రకటించకపోతే నాకు శ్రమ, అయ్యో నాకు శ్రమ అన్నాడు పౌలు భక్తుడు. ప్రియులారా, ఈ 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట అన్నాడు పౌలు భక్తుడు. అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడలా అన్నాడు. అయ్యో అనే మాట ఎప్పుడు వాడాడు తెలుసా? అయ్యో వీరందరూ నన్ను దుష్కీర్తి పాలు చేయుచున్నారు అనలేదు. అయ్యో నన్ను కొట్టుచున్నారు అనలేదు. వారు కొడితే నాకు అది ధన్యత, నిందిస్తే నాకు అది భాగ్యము, నాకు అది అదృష్టం, చాలా సంతోషం అన్నాడు. అయ్యో అనే మాట ఎప్పుడు అన్నాడంటే, సువార్తను ప్రకటించకపోతే నాకు, ప్రకటించకపోతే శ్రమేంటయ్యా పిచ్చోళ్ళగా ఉన్నావు, ప్రకటించినందుకే కదా నువ్వు శ్రమలు పడాల్సి వస్తుంది. బెత్తాలతో ఎందుకు కొట్టారు? సువార్త ప్రకటించినందుకు. ఇన్ని దుష్కీర్తుల పాలు ఎందుకు చేశారు? సువార్త ప్రకటించినందుకు. అందరూ ఎందుకు ద్వేషిస్తున్నారు నిన్ను? సువార్త ప్రకటించినందుకు, వాక్యము ధైర్యంగా ప్రకటించినందుకు. ఆ దేశాధికారుల్లో కొందరు పౌలుకు స్నేహితులై ఉండిరట. ఏమండి, దేశము నేలే రారాజులు పౌలుకు పర్సనల్ ఫ్రెండ్స్ అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకొని పాడుకొని పెరిగారు. అంతటి కోటీశ్వరులకే కోటీశ్వరుడు కొడుకు ఆయన. అలాంటి వాడిని ఎందుకు ఇన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు జనాలు? వాక్యమును ప్రకటించినందుకు, సువార్త ప్రకటించినందుకు నానా ఇబ్బందులు పాలై మళ్ళీ ఏమంటాడంటే, ప్రకటించకపోతే, ప్రకటించినందుకే శ్రమ కలుగుతుంది కదా నీకు అంటే పౌలు అంటాడు, ఈ మాట మీకు అర్థం కాదండి. ప్రకటించకపోతే శ్రమ అని ఎందుకు అన్నానంటే, ప్రకటించితే నాకు కలుగుచున్న, ప్రకటించినందుకు నాకు కలుగుచున్న శ్రమల కంటే ప్రకటించకపోతే కలిగే శ్రమ 1,000,000 రెట్లు ఎక్కువ. వీడు ఏం చేస్తాడండి? బెత్తాలతో కొడతాడు. దేన్ని కొడతాడు? ఆత్మ శరీరాన్న. కానీ సువార్త ప్రకటించకపోతే ఆత్మలో వేదన కలుగుతుంది. ఈ బెత్తం దెబ్బలైనా భరించగలను కానీ ఆ ఆత్మవేదన భరించలేను. అయ్యో ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆ భారము భారము భారం. ప్రియులారా, ఈ రాత్రిన అంశం ఏమిటనగా, ఆ భారము ఎవరు మోపారు? ఎవరు మోపారు? ఎవరు మోపారంటే ప్రభువైన యేసుక్రీస్తు మోపాడు. సువార్తను ప్రకటించడానికి నేను అపోస్తలుడను గాను, నేను బోధకుడను గాను నియమించబడి తిని అన్న 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, బోధకుడను గాను దేవుని చేత నియమించబడి తిని. ప్రియులారా, ఈ రాత్రి నా అంశం ఏమిటనగా, దేవుడు ఈ భూమి మీద కొంతమంది ప్రత్యేకమైన భారము గల వ్యక్తులను నియమించాడు. ఆ భారము దేవుడు పౌలు మీద ఎందుకు పెట్టాడు తెలుసా? అసలు ఆ భారం ముందు దేవునికి ఉంది. అది దేవుని భారం ఇప్పుడు పౌలు మీదకి వచ్చింది. మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వ ప్రజలను ఈ రీతిగా పిలిచాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరందరూ నా దగ్గరికి రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి కలుగజేతును అని. తర్వాత ఏమన్నాడు? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఒక వ్యక్తి జీవితంలో ఇవన్నీ కొన్ని ఘట్టములండి, కొన్ని మెట్లు. ప్రతి మానవుడు జన్మతః పాపమనే భారము, పాపమనే మూట నెత్తిన పెట్టుకొని పుడుతున్నాడు. పుట్టుకతోనే వాడి మీద పాపపు మూటనే భారం ఉన్నది. ప్రయాసపడి దాన్ని మోసుకు తిరుగుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మూట మన మీద నుండి తీసేసి ఆయన మోసి దానికి ప్రాయశ్చిత్తం కలిగించి పరిహరించి మటుమాయం చేస్తాడు. అంతటితో ఆగడు ఆయన. పాపం అనే భారము నీ మీద నుండి తీసేసిన తర్వాత చల్లగా చెబుతున్నాడు ఏంటంటే, నా కాడి నీ మీద, ఇంతకుముందు ఉన్నది ఒక భారం, మరి ఇప్పుడు ఇది పెట్టేది కూడా ఇంకో భారమే. ఇంకో భారం పెట్టానుక ఆ భారం తీసేసావు అంటే ఏ రాయితేనేమండి పళ్ళు కొట్టుకోవడానికి
అంతకుముందు ఒక బరువు తీసేశాడు. ఇప్పుడు ఎలాగుందంటే ఒక అబ్బాయి పాపం నెత్తి మీద చాలా బరువు అయినటువంటి ఒక సూట్ కేసు ఏదో మోసుకొని పోతున్నాడు. వాడిని పిలిచి, ఏంటి తమ్ముడు పాపం చాలా కష్టపడి బరువు మోస్తున్నట్టు ఇలా రానైనా నేను చూసి నేను భరించలేకపోతున్నాను, నా హృదయం జాలిగుండే కరిగిపోతుంది, ఇలా రా బాబు, ఆ భారం తీసేయి, నేను తీసేస్తాను, కమాన్ అని చెప్పి వాడి తల మీద నుంచి ఆ సూట్ కేసు తీసేస్తే వాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. థ్యాంక్ యూ కాదు, ఆగు నాయనా, ఇదిగో ఇంకోటి అడుగుతాను, ఇది మోసుకుని తిరుగు. అదేంటంటే ఏదో పెద్ద హెల్ప్ చేసినట్టు మాట్లాడారు. ఆ భారం మోసుకుంటే జాలిగుండన్నా మరి ఈ భారం ఎందుకు పెట్టారు? అలాగే ఉంది ఇప్పుడు ప్రభు చేస్తున్న పని. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా నా దగ్గరికి రండి, నేను మీ నెత్తి మీద కొత్త భారము పెట్టేదను అన్నట్టుంది కదా వ్యవహారం. అంతే కాదంటారు ఏమిటండి, మీ మీద నా కాడి ఎత్తుకోమనిలా. కనుక ప్రియులారా ఒక మాట చెబుతున్నా గమనించండి, పాపమును భారము మోయుటలో విషాదం ఉన్నది, దాని యేసు మోపే కాడిని మోయుటలో ఆనందం ఉన్నది, దాని అంతములో మహిమ ఉన్నది, బహుమానం ఉన్నది. దేవుని బిడలారా, ముందు మోసే భారమేమో మనల్ని నాశనానికి తీసుకెళ్లే భారం, కానీ యేసు ప్రభు మోపే భారము మనల్ని మహిమలోకి తీసుకెళ్లే భారం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులారా, 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 క్రీస్తు బోలి నడువరదేరా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. క్రైస్తవులారా, క్రైస్తవులారా, సులువుగా చిక్కులను బెట్టు పాపముల త్యజించుడి, సులువుగా చిక్కులను బెట్టు పాపముల త్యజించుడి, సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయుడి, సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయుడి. ఇరుకు మార్గమందు నడువుడి, మన వైరి గెల్వ పోరు సల్పుడి. ఇరుకు మార్గమందు నడువుడి, మన వైరి గెల్వ పోరు సల్పుడి. క్రైస్తవులారా, క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. క్రైస్తవులారా, క్రైస్తవులారా. తీయటి పాటలండి, పాత పాటలు. ఎటువంటి అర్థమో చూసారా? సులువుగా చిక్కులను బెట్టు పాపములను త్యజించుడి, సులువగు ప్రభు కాడిని తలలు వంచి. ప్రభు కాడి ఎటువంటిదండి? ఇదంతా సులభంగానే ఉంటుందండి. అందరూ రాళ్ళేసి కొట్టడం, అందరూ తిట్టడం, దూషించడం, అపనిందలు సృష్టించడం, ఇందులో ఎంత మజా ఉందో మీకు అర్థం కాదు. అది పొందిన వాడికే తెలుస్తుంది. నిజంగా ప్రభు కొరకు మనం పొందే శ్రమలు మహిమకరములై ఉన్నవి, మహిమకరములై ఉన్నవి. కొంతమంది శ్రమలు పొందాలని ఏడుస్తారు చూశారు, నాకు భలే చిరాకేస్తుందండి. ఎవరు నమ్మమన్నాడో నేను రివర్స్లో బాప్టిజం ఇస్తా, వెళ్ళిపోమని అలా అనిపిస్తుంది. నేను యేసుప్రభు నమ్మకండి, నన్ను మాలోడు మాది కూడా అన్నాడండి. మా వాళ్ళందరూ వెలివేశారండి, ఎళ్ళగొట్టేశారండి. అదే యేసుప్రభు ఏమన్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు కుమిలి కుమిలి ఏడుడి అన్నాడా? ఏమన్నాడు? సంతోషించి సాక్ష్యం అలాగా చెప్పడం. నేను చెప్తున్నాను, నేర్చుకోండి. ఎలా చెప్పాలంటే మైక్ ముందుకు వచ్చి చేతులు, అన్నయ్య ఈ మధ్య భలే మజాగా ఉంది అన్నయ్య, యేసుప్రభు నమ్మాక అన్నయ్య మా ఊళ్ళోళ్ళందరూ నన్ను రాళ్ళతో కొట్టారన్నయ్య, ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అన్నయ్య. మా వాళ్ళందరూ కుల నుంచి వెలివేశారు, మొన్న మా అన్నయ్య కొడుకు పెళ్ళైతే నన్ను పిలవలేదు అన్నయ్య, ఎంత సంతోషం అనిపించిందో. నన్ను మాలోడా మాది కూడా
అమెరికా కూడా అని బాగా తిడుతున్నారు. నన్ను చూడగానే కుళ్ళుకొని పళ్ళు పటపట నూరుతున్నాను అన్నయ్య. ఆహా, ఎంత ఆనందంగా ఉందన్నయ్య, దేవునికి స్తోత్రం. అది సాక్ష్యం అంటే అలా చెప్పాలి. వాడెవడు అన్నాడట, వాడట నువ్వేటవేంటి? వాడింకా పాపం అనే కుష్టులో బతుకుతున్నాడు. మనమేమో ఆ కుష్టు వదిలిపోయింది యేసు ప్రభు రక్త ప్రభావం వలన. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం కూడా ఒకప్పుడు కుష్ఠరోగులమే. వాళ్ళేమో ఇంకా కుష్ఠరోగంలోనే ఉన్నారు. మనం ఆ కుష్టును యేసు రక్తము ద్వారా వదిలించుకొని పరిశుద్ధులం అయిపోయాం. పరిశుద్ధులమైన మనల్ని ఆ కుష్ఠరోగులందరూ చూసి వెలివేయడం ఏంటండి? మన ఇంటి ముందుకు 10 మంది కుష్ఠరోగులు వచ్చి, ఛీ దౌర్భాగ్యులారా, ఇంత జరిగిన ఇంకను మీకు కాళ్ళు చేతులు ముక్కులు మూతులు సరిగా ఉంటాయేమి? ఎంత అన్యాయం ఇది! మా ముక్కులు మూతులు తినివేయబడి ఉండగా నీకెందుకు అందమైన ముక్కులు ఉండవలే? నిన్ను వెలివేస్తున్నాము అని కుష్ఠరోగులు అన్నారనుకోండి. మీరేమంటారు? లోపలికి వెళ్ళి పొగిలి వచ్చి వాళ్ళు వెలివేశారని అంటావా? నువ్వు వెలివేయటమేంటా దౌర్భాగ్యుడా, నేనే వెలివేస్తున్నా ఎలా అవుతాకి అంటారు. అవునా? యేసుక్రీస్తుని అంగీకరించిన మనం ఎవడో వెలివేస్తే ఎడవకూడదండి. ఆ దౌర్భాగ్యుడు మనం వెలివేయడం ఏంటండి? నేనే వెలివేస్తున్నా పోరా. ఏంటి నువ్వు వెలివేసేది? నువ్వు కుష్ఠరోగం పెట్టుకో, నువ్వు నన్ను వెలివేయడం ఏంటి? వీళ్ళు వెలివేస్తే వేశారు. విశ్వ పౌరులలో అధిక సంఖ్యాకులు అనేక ప్రపంచాల్లో మనకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తయారయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మోక్ష నగరు మా పోటిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు. మోక్ష నగరు మా పోటిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్టానిహ బాధలకు. సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్టానిహ బాధలకు. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మాయన్న గాడ. అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే. అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే. శుభ్రముగమా చుట్టాలైన హర్షానికమాకేమి కొదువా. శుభ్రముగమా చుట్టాలైన హర్షానికమాకేమి కొదువా. ఏమా తండ్రి గాడ, యేసుడు మాయన్న గాడ. ఎంత భాగ్యం అండి! మోక్ష నగరు మా పుట్టినిల్లు. ఈ పనికి వాళ్ళు బిచ్చగాడు పోయి ప్రధానమంత్రి నివాసం ముందు నిలబడి అన్నాడు అనుకోండి, గోచే సరిగా లేదు వాడికి. ఈ గోసిగాడు పోయి అక్కడికి వెళ్ళి, ఒరే ప్రధానమంత్రి, నిన్ను వెలివేయుచున్నాను, నీతో మాట్లాడను పో. ఏంటాడేమంటాడు అసలు? ప్రధానమంత్రి లోపలికి వెళ్ళి కుమిలి ఏడుస్తాడా? అయ్యో వాడు వెలివేస్తే ఎలాగా? అంత అద్భుతమైన గోచి నాకు ఎక్కడ దొరుకును అని అనుకుంటా. వాడు వెలివేయటం ఏంటండి? దేవుని బిడ్డలారా, శ్రమలు క్రీస్తు విషయమైన నింద, దేవుని ప్రజలతో శ్రమయే మేలు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా ఎంచుకోవడం మనం నేర్చుకోవాలండి. ఇహలోకపు లాభమంతా నష్టమని ఆ చదువు నేర్చుకోవాలండి. కొంతమంది నా దగ్గరకు వచ్చి యవనస్తులు అడుగుతారు, పాస్టర్ గారు ప్రసంగాలు ఎలా చేయాలో కొంచెం నేర్పించండి అన్నాడు ఒక ఆయన. నిజంగానే ప్రసంగాలు ఎలా చేయాలో నేర్పించండి. నేనన్నాను, ఇప్పుడు నువ్వు ప్రసంగం చేయకపోతే నష్టం ఏంటంటే? నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు? అదేంటండి చేయకపోతే ఎలాగండి? ఎందుకండి చేయకపోతే ఏంటి? అసలు నిన్ను పిలవలేదు దేవుడు ముందు.
వాక్య పరిచర్యకు దేవుడు నిన్ను పిలిచి ఉంటే అది ఎలా చేయాలో ఆయనే నేర్పించుకుంటాడు. దేవుడు చేతగానుడయ్యా, దేవుని చేత పిలువబడి నన్ను అడగడం దేనికి? దేవుణ్ణి అడుగు. ప్రభువా నీవు అప్పగించిన పని చేసే విధానం, అసలు దేవుడు పిలుస్తాడా వాడిని? బలవంతం దూరం రావడమే. నేను వారిని పిలవకుండాను వారు పరిగెత్తి వచ్చేదారు. దేవునికి తలకాయ నొప్పండి వీళ్ళతో. భూలోకంలో పాస్టర్లందరినీ పిలిపి కూర్చోబెట్టి ఒక పూట మంచి భోజనం పెట్టి అందరినీ ఇంటర్వ్యూ చేయాలని ఉంది నాకు. అసలు నేను దేవుడు ఎప్పుడు పిలిచాడు, ఎలా పిలిచాడు? దేవుడు పిలిచాడా? పిలిస్తే ఏ పని అప్పగించాడు? బట్లర్ పనా, తోటమాల పనా, డ్రైవర్ పనా, క్లర్కువా, ఏం పని చెప్పు? అసలు అదేం లేదు, అసలు పిలిచింది లేదు, ఏమి లేదండి. ఏ సొంతగా వచ్చేసేసేది. సేవకు ఎందుకు వచ్చామని అడిగా ఒక ఆయన. మరి ఇంకేం చేయనండి, టీచర్ ఉద్యోగానికి పోయాను, దొరకలేదు. పోలీసు ఉద్యోగానికి పోతే హైట్ సరిపోలేదు, ఇంకో ఉద్యోగాలు వెయిట్ సరిపోలేదు. ఇక మరి ఇంకేం చేయను, ఏదో ఒకట్లే కనీసం సేవన్న చేయరా అంది మా అమ్మ. అందుకని సేవ చేస్తున్నాను. ఆవిడ ఉందండి, ప్రతి సంవత్సరం సభలు పెడుతుంది. నాకు ఎందుకో వివేచన పనిచేసి అడిగా, అసలు అమ్మ అసలు నేను సేవ చేయమని మీటింగ్లు పెట్టమని ఎవరన్నారు, ఎందుకు పెడుతున్నావు అంటే, మీటింగ్లు పెట్టకపోతే ఎలాగండి అంటూ. పెట్టకపోతే ఎలాగండి, ఏంటి నష్టం ఏంటి? పెట్టకపోతే ఎలాగండి, మీటింగ్లు పెట్టి 3 సంవత్సరాలు బట్టి ₹1,00,000 అప్పు తీర్చుకున్నాను అంటుంది. నా ముఖానే అందండి, నేను కళ్ళు తిరిగి మూర్చపోయే పరిస్థితిలో ఏదో మళ్ళీ బలం కూడగట్టుకొని, ఏటమ్మా మళ్ళీ చెప్పు, ₹1,00,000 అప్పు తీర్చుకుందంట మహాతల్లి. చేయకపోతే ఎలాగా? అయితే ప్రియులారా, నిజముగా దేవుడు పిలిచి ఆశీర్వదించి అభిషేకించిన భక్తుడికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఇదిగో పౌలు లక్షణాలు అవి. ప్రసంగాలు చేయటం ఎలా, కూటాలు పెట్టడం ఎలా, ఈ కాదు నేర్చుకునే చదువులు. ఇదిగో ఈ చదువు నేర్చుకో. ఏ చదువు? శ్రమల యందును సౌఖ్యమందును సకల స్థితుల యందును అన్నాను. శ్రమల యందు, సౌఖ్యమందు, ఘనత యందు, సుకీర్తి యందు, దుష్కీర్తి యందు, అఘనత యందు, సకల స్థితుల యందు చెక్కు చెదరకుండా క్రీస్తులో అతిశయించుట మనం నేర్చుకోవాలి. అంతా బాగా భార్యా భజంత్రీలు కొట్టి జేజేలు కొట్టినప్పుడు హల్లెలూయా స్తోత్రం అని ఎవడైనా అంటాడు. అందరూ రాళ్ళుచ్చి కొట్టినప్పుడు హల్లెలూయా స్తుతి మహిమని పాట పాడాలి. వాడు అసలు భక్తుడు అంటే. సకల స్థితుల యందును చెక్కు చెదరకుండా నీలో అతిశయింప నేర్పు. క్రీస్తు నిందయే గొప్ప భాగ్యమని దలచ నాకు. ఆ చదువు రాదు, చాలా కష్టం అండి. బైబిల్ కాలేజీకి వెళ్తే BTH, BD, MD, DD ఏదో అంటారండి. అసలు నేను అస్సలు ఒప్పుకోను. మాస్టర్ ఆఫ్ డివినిటీ అంట, వీడి మొహం మాస్టర్. డివినిటీ అంటే దైవత్వం అని అర్థం. దైవత్వం మీద మాస్టర్ ఎవడు? గాడ్ తప్ప ఎవడలేడండి. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు. యేసయ్య వెళ్ళొద్దన్నాడు. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటాను. ప్రభు అనుమతిస్తే వెళ్ళొచ్చు, ప్రభు వద్దన్నప్పుడు వెళ్ళడం బుద్ధిహీనత కదా. అభిషేకం దేవుడు తీసేసుకోడు. ఒరే వద్దంటే ఎందుకు వచ్చావరా ఇక్కడ కనడు? ఆయన మీతో చెప్పున్నది, మనుషులు డిగ్రీలు సంపాదించుకోవడానికి వెంపర్లాడుతున్నారు. పేరు పక్కన రాసుకోవడానికి డిగ్రీ ఉండాలి. డిగ్రీ వచ్చింది కానీ చదువు వచ్చిందా? క్రీస్తు విషయమైన నింద ఐగుప్తు ధనమంతటి కంటే గొప్ప భాగ్యం. ఐగుప్తు సింహాసనం మీద కూర్చుండి రారాజున ఏలిన దానికంటే క్రీస్తు కొరకు నిందింపబడుట నాకు గొప్ప భాగ్యం అనుకునే చదువు వచ్చిందా? అలా లేకపోతే నీ సేవంతా సోదిలో కూడా రాదు రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు. మనం నేర్చుకోవాల్సిన చదువులు ఇవి. పౌలు బాగా నేర్చుకున్నాడు ఈ చదువు. దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడి ఏమంటున్నాడంటే, ఈ శ్రమలన్నీ ఒక లెక్కలోకి రావు, ఎన్నదగినవి కావు. ప్రకటించకపోతే నాకు కలిగే శ్రమ ఇంకా ఎక్కువనైనా. అయ్యో ప్రకటిస్తే శ్రమనుకు, ప్రకటించకపోతే ఎక్కువ శ్రమ కలుగుతుంది. ఎందుకు ఆ భాష మాట్లాడుతున్నాడు ఈ భక్తుడు అంటే అసలు గుట్టు, దేవుడు ఈ భారము నా మీద మోపి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి
నా అంశం ఏమిటంటే, దేవుడు మనుషుల మీద మోపే భారములు. అంతకుముందు మన మీద ఒక భారం ఉంది. ఏం భారం? పాప భారము. ఆ పాప భారము యేసుక్రీస్తు నాథుడు తన శిలువ రక్తము చేత పరిహరించి తొలగించిన తర్వాత మనల్ని ఏ భారము లేకుండా వదిలేస్తే మనం చెడిపోతాం. యేసు ప్రభు వారు మన మీద నుండి పాపమనే భారము తొలగించిన తరువాత వెంటనే ఇంకో భారం, నా కాడి నీ మీద మోసుకొని, నా కాడి నీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకో. పాప భారము తొలగించబడుట మనకు రావాల్సిన మొదటి అనుభవం. రెండవ అనుభవం, యేసు కాడి మన మెడ మీదకి వచ్చుట. మూడవది, యేసు పాదాల చెంత నేర్చుకొనుట. అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి. దేవుని బిడ్డలారా, మన ప్రాణాలకు విశ్రాంతి దొరకాలంటే ఈ 3 అనుభవాలు ఉండాలి. ఏమనుభవాలు? పాపభారం యేసు రక్తము ద్వారా పరిహరించబడాలి. తర్వాత యేసు కాడి మన మీదికి రావాలి. యేసు కాడిని ఎత్తుకొనుచు యేసు దగ్గర విద్యార్థులమై ఆయన నేర్పే పాఠాలన్నీ నేర్చుకోవాలి. ఎవరైతే యేసు కాడిని మోసి యేసు దగ్గర విద్యార్థులై నేర్చుకుంటారో వారి ప్రాణములకు ఏమి దొరుకును? విశ్రాంతి దొరుకును. అనేక మంది నమ్మి బాప్తిస్మం పొంది కూడా అశాంతిలో జీవిస్తున్నారు. అనేక మంది నమ్మి బాప్తిస్మం పొంది కూడా నిరీక్షణ లేకుండా జీవిస్తున్నారు. అనేక మంది నమ్మి బాప్తిస్మం పొంది కూడా రక్షణ ఆనందం లేకుండా జీవిస్తున్నారు. కొంతమంది విశ్వాసులను చూస్తానండి, వాడి ముఖంలో ఆనందమే ఉండదు. అసలు నాకు దేవుని సన్నిధి నవ్వకూడదు. ఎవరు చెప్పాడు? సియోనుకు తిరిగి వచ్చిన వారిని ప్రభువు మరలా రప్పించినప్పుడు వారి నోటి నిండా నవ్వుండెను. ఏముండెను? కాస్త నవ్వితే కాస్త ఆనందంగా హాయిగా ఉంటుంది. నవ్వితే తప్పంట, ఎప్పుడు దుఃఖముఖులమై ఉండాలి. సొలొమోను చెప్పాడు, నవ్వుటకు సమయము గలదు, ఏడ్చుటకు సమయం ఉంది. ఎప్పుడు ఏడుముఖమే కాదు. సరే, ఏడుముఖం పెట్టుకుని ఎన్ని ఆత్మలు సంపాదించారు అడగండి. పోనీ ఎప్పుడు ఏడుముఖం పెట్టాడు? ఎన్ని ఆత్మలు వచ్చినాయి? అసలు అటు ముఖం చూస్తే సువార్త నమ్ముదాం అనుకున్నాడు కూడా నమ్మడు. పొరపాటును కూడా ఈ మతంలో దిగొద్దురా నాయన. ఎప్పుడు ఆ దేభ్యముఖం అలాగే వేసుకుని వాడు ఏడు ముఖం పెట్టుకొని అసలు ఆనందమే లేదు. ఆ మతంలో దిగితే అసలు విషాద భరితమైన జీవితాలు. అలాగే ఉంటాం కాబోలు. కొంతమంది విశ్వాసులు పాస్టర్లు అలా పెంచారు. వాళ్ళు నవ్వడం తప్పు, ఏడవాలి. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అన్నాడు ప్రభు. నమ్మాము, బాప్తిస్మం పొందాము, ఇంకా ఆనందం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, బలం లేదు. ఎవడు ఏ కాస్త ఒక మాట అన్నా సరే ఇక కుమిలి ఏడవడం. ఇంత పరమ దరిద్రంగా తయారయ్యేంటండి. ఇటువంటి విషాదభరితమైన నిరీక్షణ లేని ఆనందం లేని బతుకులు ఎందుకు బతుకుతాడంటే, ఇదిగో ఈ మెట్లు ఎక్కక పాపభారము తీసివేయబడినంత మాత్రాన చాలదు. క్రీస్తులోనికి రాకముందు నీకున్న బలహీనతలు, పాపపు అలవాట్లు, దుర్గుణములు ప్రభు తీసేసి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, మంచిదే. అక్కడ ఆగొద్దు. పాపభారము నా మీద నుండి తీసేసిన యేసయ్యా, నా మీద నీ కాడి అని ప్రార్థన చేయాలి. దేవుని కాడి మన మీదకి రావాలి. ఆ తర్వాత మనం యేసయ్య బడిలో చేరాలి. ప్రియులారా, దేవుని బడిలో మనం విద్యార్థులం అయితే తప్ప మన ప్రాణములకు విశ్రాంతి దొరకదు. చదవండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి త్వరగా. ఎవరైనా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి. ఎవరి కాడి? దీన మనస్కుని కాడి, సాత్వికుడైన ప్రభువు కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోనండి. అప్పుడు మీ ప్రాణములకు ఎంత హాయిగా ఉంటుందో అప్పుడు అనుభవిస్తేనే కానీ మీకు తెలుస్తుందండి. ప్రియులారా, అనుభవిస్తేనే కానీ తెలియదు.
ఎంత హాయిగా ఉంటుందో. పౌలు భక్తుడు రాళ్లతో కొట్టబడి, బెత్తాలతో కొట్టబడి, బట్టలుడలాగి వేయబడి, కాళ్ళు బండులో బిగించబడి, ఫిలిప్పి ఖైదులో చెరసాలలో ఉన్నాడు. నెత్తురోడుతుంది గాయాల్లో నుండి, పాదములు బండలో బిగించారు, కూర్చోలేడు, నిలబడలేడు, నడవలేడు, అలాగ శవసమానుడుగా పడిపోయి ఉన్నాడు. అవమాన భారం, దెబ్బలతో నొప్పి, ఆ గాయాల నొప్పి, ఆ నొప్పి మధ్యలో ఆనంద గీతికలు పాడాడు ఆయన. పౌలు శీలయు ప్రార్థించుచు దేవునికి పాటలు పాడుచు ఉండగా ఖైదీలు వినుచుండిరి. దాన్ని ఏమంటారంటే యేసు ప్రభు యొక్క అంతరంగపు విశ్రాంతి. యేసు ప్రభు యొక్క అంతరంగపు విశ్రాంతి మీరు గమనించారా? హీ వాజ్ అన్ అన్డిస్టర్బ్డ్ మ్యాన్ అమిడ్స్ట్ అఫ్లిక్షన్. ఆయన చెక్కు చెదరని మనిషి. తల మీద ముళ్ళ కిరీటం ఉంది, కాళ్ళు చేతుల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బల గాయాలు, వీపు చాళ్ళుగా దున్నబడింది, ముఖం మీద పిడుగుద్దులు గుద్దారు, ఒళ్ళంతా కమిలిపోయింది. ఆ శ్రమలో ప్రక్కవాని పట్ల దయ చూపించాడు. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా. వాడు అన్నాడు, అయ్యా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చదువుకోరా, ఇప్పుడేంటి నా బాధలో నేనున్నాను, నన్నే కొట్టి వాళ్ళంతా రక్తం వస్తూ కనిపించట్లా, నిన్న మొన్న రాకపోయావు, అప్పుడు క్షమించేవాడిని, నేను నా బాధలో నేనుంటా, నువ్వేమిట్రా నోర్మోయ్ అన్నాడా? మనం బాధలో ఉన్నప్పుడు ఇంకోటి బాధను మనం పట్టించుకోలేము, అది మానవ సహజ బలహీనత. కానీ యేసు ప్రభు వారు చెప్పనలవిగానే మహావేదనలో ఇంకొకటి రక్షణల గురించి ఆలోచన, చెక్కు చెదరనటువంటి అంతరంగపు శాంతి, సమాధానం. నీ ప్రాణమునకు అటువంటి విశ్రాంతి కలగాలంటే యేసయ్య కాడి కిందికి నీవు రావాలి. పౌలు భక్తులని చూసి మనం నేర్చుకుంటున్నాం. ఘనతల యందు అతడు స్థితప్రజ్ఞుడుగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుడు మోపిన కాడిని అతడు ఇష్టపడి మోసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మోపిన కాడిని ఇష్టపడి మోసాడు. యేసు పాదాల చెంత నేర్చుకున్నాడు గనుక ఆయన ప్రాణానికి ఏం దొరికింది? విశ్రాంతి. ఆఖరికి రేపో ఎల్లుండో చంపేస్తారని తెలుసండి. నేను విడలిపోవు కాలము సమీపమై ఉన్నది. రోమా ప్రభుత్వపు ఆజ్ఞ బయలుదేరింది. రేపో నేడో ఎల్లుండో ఎప్పుడో తలారి వస్తాడు, పళ్ళెంలో కత్తి తీసుకొస్తాడు, వజ్రశిల మీద మోకరింపజేసి తలను వజ్రశిల మీద పెడతాడు. ఒకే ఒక ఉరేడుకు తల తెగి అవతల ఎగిరి పడుతుంది. పౌలు అనే వ్యక్తికి శిరచ్ఛేదన శిక్ష విధింపబడింది, మరణదండన. రోమా ప్రభుత్వ ఆజ్ఞ జారీ అయింది. రోమా చెరసాల్లో ఉండి 2వ తిమోతి పత్రిక రాసి అన్నాడు, నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది, ఇక మీదట నాకు నీతి కిరీటం. ఎంత డిగ్నిటీతో చావును ఎదుర్కొన్నాడండి. మరణ సమయములో మన గాంభీర్యం అంతా మనం కప్పుకున్న తోలంతా రాలిపోతుందండి. ఏమండి, చావంటే భయం ఎందుకురా? అది సహజం. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, ప్రసంగాలు చేయవచ్చు. తీరా నువ్వు చచ్చే టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. శ్రమల మధ్యలో స్థితప్రజ్ఞులుగా ఎవరుండగలరు? చెక్కు చెదరకుండా కదలక నిలిచే సియోను కొండవలే సర్వకాల సర్వావస్థల్లో చిరునవ్వు చిందిస్తూ ఎవరుండగలరు? ఎవరికి కలుగుతుంది స్థితప్రజ్ఞత అంటే? యేసు కాడిని మోసి యేసు పాదాల చెంత నేర్చుకున్న వారు స్థితప్రజ్ఞులవుతారు. అనగా చెక్కు చెదరరు. ఇంకా దాన్ని పరిపక్వమైన భక్తి జీవితం అంటారు. దేవుని బిడలారా, అక్కడికి మనం ఎదిగి వెళ్ళాలి. లేకపోతే శ్రమల కాలంలో మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటాం. ప్రతి క్రైస్తవుడు స్థితప్రజ్ఞుడైతేనే తప్ప, పౌలు వంటి చెక్కు చెదరని వ్యక్తిత్వం రూపొందించుకొని సంతరించుకుంటే తప్ప రేపు రాబోయే మహాశ్రమల కాలంలో ఆ పోరాటంలో మనం గెలవలేం. రేషన్ కార్డు ఉండదు, తిండి బట్ట ఉండదు,
ఉద్యోగాలు ఊడబీకేస్తారు, మన పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి పంపించేస్తారు, ఆహారం లేక అలమటించి ఆకలికి నకనకలాడి, అయినా మన విశ్వాసాన్ని కాపాడుకుంటే అన్యాయంగా మనల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు, చిత్రహింసల పాలు చేస్తారు, ఆఖరికి మరణదండను కూడా విధిస్తారు. ఆ శ్రమల కాలము గుండా అజేయులుగా జయశాలులుగా బయటికి వచ్చి మధ్యాకాశంలో వధువు సంఘమై మనం అక్కడ ప్రత్యక్షం కావాలంటే యేసు ఇచ్చే అంతరంగ విశ్రాంతి మనకు కావాలి. యేసు ఇచ్చే అంతరంగపు విశ్రాంతి. ఎటువంటి విశ్రాంతి హృదయంలో కలిగి పౌలు ఫిలిప్పీ చెరసాలలో పాటలు పాడినాడు, ఎలాంటి అంతరంగపు విశ్రాంతి కలిగి యేసు శిలువ మీద దొంగను క్షమించగలిగినాడో ఆ అంతరంగపు విశ్రాంతి మనం సంపాదించుకోవాలండి. నీ జీవితంలో నుండి పాపభారము తొలగిపోయి ఉండొచ్చు, కానీ యేసు కాడి కిందకు నువ్వు వచ్చావా అని అడుగుతున్నా ముక్కుసూటిగా. ఇంకెందుకండి అనవసరంగా దాపరికం ఎందుకు? ముక్కుసూటిగా అడుగుతున్నాను. నమ్మి బాప్తిస్మము పొందావు, పాపభారము దేవుడు తీసేశాడు, కానీ యేసు కాడి కిందకు వచ్చావా? యేసు కాడి కింద బ్రతకడం అంటే ఏంటో కూడా ఇందులో చెప్పా ఈ పాటలు. ఏమండి? నాయభిప్రాయము కన్నా నీ పవిత్ర చిత్తమే, నాయభిప్రాయము కన్నా నీ పవిత్ర చిత్తమే, అన్నిటిలో ఘనము గణించి నీదు కాడి మోసి, నాయభిప్రాయము కన్నా నీ పవిత్ర చిత్తమే, అన్నిటిలో ఘనము గణించి నీదు కాడి మోసి, పరమరాజుని పాలనలో బ్రతుక నాకు నేర్పు, పరమరాజుని పాలనలో బ్రతుక నాకు నేర్పు, మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విన నేర్పు, మనవులాలకించు రాజా ప్రార్థింప నేర్పు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కాడి మోయటం అంటే అది. ప్రతి విషయములో మన అభిప్రాయము కంటే ఆయన అభిప్రాయమే ముఖ్యం. అన్ని విషయాల్లో 100% నీ ప్రతి కదలికలో దేవుని అభిప్రాయాన్ని గౌరవించాలి. ఆ మెట్టు మీదకి వచ్చిన తర్వాత యేసయ్య నిన్ను బడిలో చేర్చుకుంటాడండి. నేను చెప్తున్నా వినండి. చాలామంది రక్షింపబడ్డారు కానీ ఇంకా యేసయ్య బడిలో చేరలే. ఒక్క పాఠం నేర్చుకోలేదండి. 30 ఏళ్ళు అయిపోయింది అప్పుడే విశ్వాస జీవితం. ఏమి నేర్చుకున్నావు? అర్థం లేని పిచ్చి పిచ్చి ఏడుపులు నేర్చుకున్నాడు అంతే, ఇంకేం లేదు. ఏమిటి నేర్చుకున్నావు నాయన రక్షణ పొంది? ఎందుకు నేర్చుకోలేదు? అసలు యేసయ్య బడిలోకి రాణిస్తాగా వాడిని. చాలా మంది క్రైస్తవులు అలాగ ఉన్నారు. బడికి పోరండి, ఎక్కడో గోలికాయలు ఆడుకోవటం, ఎక్కడో కోతికొమ్మచ్చి ఆడుకోవటం. వాడు అసలు ఎంతవరకు యేసయ్య బడికి వెళ్తున్నాడో వాడు బతుకు చూస్తే తెలిసిపోతుంది. ఒక్క విద్యన్న వచ్చా? తన్ను తాను పానార్పణంగా పోసుకుంటున్నాడా? యేసు లాంటి వ్యక్తిత్వం ఉందా? పౌలు లాంటి వ్యక్తిత్వం ఉందా? 30 ఏళ్ళైంది వాడు రక్షింపబడి. నిజంగా యేసు ప్రభు బడికి వచ్చిన వాడితో కొంచెమున్న చెక్కబడడా, కొంచెమున్న మార్పు రాదా? అంత మొద్దుపురు ఎలా ఉంటాడండి? ఆ పరమ గురువు యొక్క బోధనలో మార్పు చెందకుండా ఉంటావు ఎలా సాధ్యం? బ్రతుకులో మార్పు రాలేదు అంటే వాడు బడి కొట్టి తిరిగే రకం. బడిలోకి రానివ్వలే. అసలు బడిలోకి ఏమంటే రాణిస్తాడు తెలుసా? నా కాడి మొయ్యి తర్వాత నా బడిలోకి. యేసయ్య కాడి మొయ్యటం ఇష్టం లేదా? అయితే నేను బడిలో చేర్చుకోవడం ఆయనకు కూడా ఇష్టం లేదు. నా వద్దకు రండి, భారము తొలగించెదను, నా పవిత్రమైన కాడి నీ మీద మోపెదను. నా అధికారము కింద బ్రతుక నేర్చుకుంటే, బ్రతకడానికి ఇష్టపడితే నా పాదాల చింత నిన్ను విద్యార్థిగా చేసుకొని నీకు ఉపదేశం చేస్తాను.
అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. దేవుని బిడ్డలారా, పౌలు యొక్క అనుభవంలో మనకు తెలుస్తుంది ఏంటంటే, పౌలు దేవుని బడిలో విద్యార్థి, దేవుని కాడి కింద బ్రతికిన భక్తుడు. ఈ భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటించడం దేవుడు నా మీద మోపిన భారం. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి మీద ఈ భారం ఉన్నదని రాత్రి పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. పౌలు ఒక్కడికే కాదండి, నిజముగా నీవు యేసు రక్తంలో కడగబడి ఉంటే సువార్త ప్రకటించుట నీ విధి, నీ భారం, నీ బాధ్యత. సేవకు దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీకి పిలవకపోని, నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, చదువుకుంటున్నా, ఎవరైనా సరే రక్షణ అనే అనుభవం నీవు పొంది ఉంటే తప్పక సువార్తలో పాలి భాగస్తునివి కావాలి. ఫిలిప్పీలను గురించిన అనుభవం చూడండి దయచేసి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నా బంధకముల యందును నేను సువార్త పక్షము వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో పాటు పాలివారై ఉన్నారు. ఫిలిప్పీ సంఘస్థులందరూ కూడా పౌలుకు దేవుడిచ్చిన కృపలో పాలివారు. సువార్తను ప్రకటించుట యందు, దాని పక్షమున వాదించుట యందు, దాని స్థిరపరచుట యందు, పౌలు పొందిన బంధకముల యందు. ఏమండి, పౌలు మీదికి రాళ్ళు రువితే కొన్ని రాళ్ళు వీళ్ళకు కూడా తగులుతున్నాయి. ఇందులో మీరు పాలివారై ఉన్నారు. అందరూ ఫుల్ టైం సేవకులు కాదు, వాళ్ళందరూ ఏమి అపొస్తలులు, సువార్తికులు కాదు, మామూలు విశ్వాసులు. కానీ ఆ మహాభక్తుని సేవలో వీళ్ళు కూడా పాలివారై. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నేను చెబుతున్నానండి, సువార్తను ప్రకటించవలసిన భారము వారి మీద నేను మోపానని చెప్పు అన్నాడు ప్రభు. ఈ రాత్రి నేను క్రీస్తుని ఎరుగని వారి కోసం ప్రధాన భారంతో మాట్లాడడం లేదు. ఎరిగిన మనకు దేవుడు చెబుతున్న మాట. ఎరుగని వారు కూడా ఈ మాట వీళ్ళు ఒకటి నేర్చుకుంటారు. ఓహో, ఒక మనిషి జీవితంలో దేవుడు ఈ కార్యాలు చేస్తాడన్న మాట అని తెలుసుకోనివ్వండి, అది వేరే విషయం. దట్స్ అ సెకండరీ ఎఫెక్ట్ ఆఫ్ మై సర్మన్. బట్ ప్రైమరీలీ ఐఎమ్ టాకింగ్ టు ద సేవ్డ్ బిలీవర్స్. ప్రాథమికముగా, ముఖ్యముగా ఈ భారము మన మీద మోపబడి ఉంది. ఏ భారం? దాదాపు 100 కోట్ల జనాభా మన దేశంలో ఉంది. మన దేశంలో 100 కోట్ల మంది ప్రజలలో ఈనాడు యేసు ప్రభు వారు పరిశీలించి చూస్తే పరలోకమునకు పాత్రులు 1 కోటి మంది కూడా ఉన్నట్టు లేరు. ఎందుకంటే గవర్నమెంట్ వారి లెక్కల ప్రకారమే 100కి 2 అన్నారు. ఈ మధ్య పెరిగి దాదాపు 3కి వచ్చారు. కానీ 100కి 3 క్రైస్తవులు అంటే ఎవరండి? వాళ్ళలో ఎవరెవరున్నారు తెలుసా? సారా బుడ్డతో క్రిస్మస్ చేసుకునే వాళ్ళు, నామకార్థులు, మారు మనసు లేనోళ్ళు, రహస్య పాపాలు చేసేవాళ్ళు, ఎప్పుడో ఒకసారి జాతరకు తప్ప మళ్ళీ సంవత్సరం అంతా కనబడని వాళ్ళు, వీళ్ళే మెజారిటీ ఉన్నారు. 100కి 3 అయితే 100కి 3 క్రైస్తవులు అయితే నేను క్రైస్తవుణ్ణని చెప్పుకున్న వాళ్ళందరూ పరలోకానికి వస్తారా? రారు. కనుక ఈ 100 కోట్లలో నిజంగా పరలోకానికి వచ్చేవాళ్ళు 1 కోటి మంది ఉంటే ఎక్కువ ఇండియా నుండి. ఇక మిగతా 99 కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. వారికి సువార్తను ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముందు పౌలు మీద మోపబడి ఉంది, తర్వాత ఫిలిప్పీ సంఘము మీద మోపబడి ఉంది, ఈనాడు మనందరి మీద కూడా మోపబడి ఉంది. నిజముగా ఈ కాడి నీ మీదికి వచ్చినట్లు నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ హృదయంలో ఉన్న భారం నా హృదయంలోనికి రాని. సువార్త పని చేస్తే ఎన్నో శ్రమలు కలుగుతాయండి, కానీ మనం చెప్పగలగాలి, శ్రమలు కలగనివ్వండి, పర్వాలేదు, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ప్రకటించకపోతే నాకు కలిగే ఆత్మ వేదన ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. చూడారా, ఈ సేవార్థమైన కాడి దేవుడు మన మీద మోపుచున్నటువంటి భారం, అది నా మీద మోపబడింది. 2వ కొరింథీ పత్రిక
11వ అధ్యాయం 28వ వచనం. ఇవినుగాక అద్దెగది సంఘములన్నిటిని గూర్చిన భారము చింతయు నాకు కలదు. ఇవినుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు. ఇదేం భారం అండి? మొదటి భారం ఏంటి? సంఘమునకు వెలుపటి వారిని గూర్చిన భారం. వాళ్ళు రక్షణ పొందాలి. మరి సంఘముల కొరకు భారం ఏమిటి? ఇదివరకే రక్షింపబడ్డారుగా, మరి వాళ్ళ కొరకు భారం ఏమిటంట? వారు పరిశుద్ధులందరూ సంపూర్ణులు కావాలనే భారం. పౌలుకున్న భారం ఏంటంటే కొలస్సీ 1:28 చెబుతాడు, ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ప్రతి మనుషునికి బోధించుచు బుద్ధి చెప్పుచు ఆయనను ప్రకటించుచున్నాము. గనుక ఇప్పుడు మన భారంలో రెండో భారం ఏంటండి? సంఘములను గూర్చిన భారం. మొదటి భారం అన్యులను గూర్చిన రక్షణ భారం. తర్వాత రక్షింపబడిన వారు సంపూర్ణులగుట కొరకైన భారం. ఇంకో భారం ఉందండోయ్. ఇవన్నీ ఏదేదో చేస్తూ మనము భ్రష్టులం అయిపోకుండా చూసుకోవాలి. అదొక భారం అండి. ఆ భారం కూడా పౌలుకుంది. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో. శరీరము నలగొట్టుకుంటున్నాడు. ఇదొక భారం. మన సొంత రక్షణను కాపాడుకొనుటానే భారం. మన రక్షణ మనం కాపాడుకోవడం అనేది ఒక భారం. రక్షణ పొందని వారు రక్షింపబడాలి అనేది ఇంకొక భారం. రక్షింపబడిన వారు పరిపూర్ణులు కావాలనేది ఇంకో భారం. ఇవన్నీ కాక ఇంకొక భారము దేవుడిచ్చాడండి. ఈ భారములన్నీ ఉన్నవాడికి ఇంకో భారం ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 4:18 చూడండి దయచేసి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు మరి ఎక్కువగా మహిమ భారమును కలుగజేయి. ఇదేం భారం అండి? మహిమ భారమును కలుగజేయుచున్నది. అంటే ఎంత మహిమ దేవుడు ఇచ్చాడంటే అది ఒక బరువు కింద తయారైపోయింది. మీరు నన్ను మీ ఇంటికి పిలిచారనుకోండి, ఏదో గొప్పగా నన్ను ఏదో గౌరవిస్తారనుకొని వచ్చాను. రాగానే బాగా వచ్చారు పాస్టర్ గారు, కొంచెం ఇల్లు ఊడ్చిపెట్టండి అన్నారు అనుకోండి. సరేనని చెప్పి ఊడ్చా. తప్పుతుందా? పరిచారం చేయుటకే వచ్చి తిని కానీ చేయించుకొనుటకు గుడ్డలు ఉతికేశాను, అన్నీ చేశాను. అన్నం వండి పెట్టా, చికెన్ కర్రీ వండి పెట్టా, అంట్లు తోమాను, మీ తోటలో చెట్లకు నీళ్లు పోసా. ఇవంతా పని చేస్తుంటే హృదయం చాలా భారంగా ఉంది. వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు ఆ గోనె సంచి ఉంది, కాస్త అది మోసుకెళ్ళండి, ఇంటికి తీసుకుపోండి అన్నారు. మళ్ళీ ఇదొకటమ్మా, ఇదో మూతబరువు, మళ్ళీను ఇవంతా ఈ చాకరీ చేయించుకుంది కాక మళ్ళీ మూతబరువు ఒకట, తీసుకెళ్ళండి. సరేనని చెప్పి మోసుకొని అంత దూరం వెళ్ళి ఆ సందు మలుపు మీద దాకా వెళ్ళి అనుమానం వచ్చి ఏంటి దీంట్లో ఉంది, పిచ్చి కాగితాలా చెత్త కాగితాలా అని తీసి చూసా. అన్ని 100 రూపాయల నోట్ల కట్టలండి. ఏమండి మొత్తం ఎన్ని 1 కోటి రూపాయలు ఉంటాయేమో 100 రూపాయల నోట్ల కట్టలు. అప్పుడు ఆ బరువు మోసుకుపోతుంటే దుఃఖం వస్తుందా, సంతోషం వస్తుందా? అసలు గాల్లో తేలిపోయినట్టు ఉంటుంది. ఈ గోనె సంచేడి నిండా ఉన్నటువంటి నోట్ల కట్టలు అన్నీ కలిసి మల్లెపువ్వు చెండంత బరువు ఉండదు. ఎందుకంటే అది మహిమ భారం. దేవుడు అట్లాంటి మహిమ భారం ఇస్తున్నాడు మనకు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమంటే శ్రమల భారము, ఆత్మల రక్షణ భారము, సేవా భారము, నిందా భారం, ఇవన్నీ మోసినందుకు మహిమ భారం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆఖరికి ఎంత మహిమను మనకి ఇస్తున్నాడంటే అది ఒక భారం కింద తయారవుతుందంట. ఇంత మహిమ నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి, ఎక్కడ దాచుకొని ఎలా మోసుకుపోను, నా వల్ల కాదు, ఇంత మహిమ ఎందుకు, కాస్త తగ్గించుకో. తగ్గించడం ఏంట్రా, పిచ్చి పిచ్చా మాట్లాడు, మొత్తం ఆ నోట్ల కట్టలు అన్నీ నీవే,
అన్ని మోసుకుపోవాల్సిందే. నువ్వు మోయలేని తండ్రి నాకు వల్ల తంతాం సరిగా మోసుకుపో, ఆ నోట్ల కట్టలు నీవే అంటాడన్నమాట. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కాడి కిందికి వచ్చి నష్టపోయిన వాడెవడు లోక చరిత్రలో లేడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవిత పరిస్థితి ఏమిటి? నువ్వు యేసు కాడి కిందకు వచ్చావా, లేక పాపం అనే కాడి కింద ఉన్నావా? ఒకవేళ నీ ఇదివరకు పాపం అనే కాడి కింద ఉండి ఇంతవరకు అలాగే కొనసాగుతున్నట్లయితే ఈ రాత్రి యేసు పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఒకవేళ ఇదివరకు యేసు కాడి కిందకి నీవు వచ్చినట్లయితే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నా బడిలో నీవు విద్యార్థివికా, నా దగ్గర నేర్చుకో, ఆ తర్వాత నేను నీకు ఎంత మహిమనిస్తానో చూడు. ఎంత మహిమనిస్తాడు తెలుసండి? మనం ఊహించలేనంత మహిమ. దాని గురించి నేను మహిమ ప్రపంచం అనే బుక్ రాస్తున్నా. ఆ గ్రంథము దేవుడు నాకు చూపించాడు దర్శనంలో. ఆ గ్రంథంలో విషయ సూచికలన్నీ నాకు విషయ సూచికలు ఉండే అంశములన్నీ దేవుడు చూపినప్పుడు అదిరిపోయాను నేను, దద్దరిల్లిపోయింది నా హృదయం. ఇంత మహిమ ఉందా ప్రభువా అని ఆశ్చర్యపోయా, ఏడ్చా, పిచ్చోళ్ళలాగా ప్రవర్తించానండి దర్శనం చూసినప్పుడు. పౌలు అన్నాడు, తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. అంత ఉన్నతమైన మహిమ భారం మన కొరకు దేవుడు సిద్ధం చేశాడు. ఆ నోట్ల కట్టలో గోతాం సంచి దొరకాలంటే ముందు ఆయన చెప్పిన పనంతా చెయ్యాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కాడి కిందికి నన్ను రప్పించు.